T20 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కోదండరామపురం బీసీ కాలనీలో వినాయక చవితి ఉత్సవంలో అపశృతి బాణసంచ కాల్చుతుండగా ప్రమాదవశాత్తు టపాసులు పేలి 30 మందికి గాయాలు. క్షతగాత్రులు 108 ద్వారా గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పేరు 30 మంది గాయాలైంది. మనుగోలు ఉత్సవం వినాయక చవితి ఉత్సవంలో 30 మంది గాయాలు. సాడిగా అదొక తపాసు వల్ల 30 మంది గాయాలు ఆడవచ్చు. ఉత్సవం జరిగేది కావాలని చేసిన ఉత్సవం కదా. సార్ కొంచెం చూడండి ఫస్ట్ ఏంటంటే కాలు అందరి మీద ఉన్నారా స్పాట్లో అంటే పిల్లలకి మీకు పెద్దలు ఎవరు లేరు ఓకే భయపడి కాకండి These two are real sisters, huh? Real sisters, own brother. Evru ledu me daggara money కోసం Okay, don't delay this. Admission if they don't do, just let me know to you. I will go there. నేను అక్కడ అక్క అవుతావు అంద అక్కే కదా ఆడపిల్లలు కదమ్మా అనుకోకుండా సడన్ గా జరిగింది. బయటికి బాబాయ్ కొంచెం బయటికి బాబాయ్ ఎవరు ఏం చేసినా జరిగింది చూసుకొని దాని ప్రకారంగా ఎంత దూరం అయితే అంత దూరంగా న్యాయం జరిగేలాగా మేము ఖచ్చితంగా బాధ్యత మేము తీసుకుంటాం. మనం ఎందుకంటే ఇది అంటే పార్టీకి సంబంధించింది కాదు, కమిటీ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. యాక్చువల్గా కమిటీ నిర్లక్ష్యం ఇది ఎలా అంటే మేము వినింది ఏంటంటే మా వాళ్ళు చెప్పిన ప్రకారంగా నాకు ఇమీడియట్గా ఫోన్ వచ్చింది 30 మందికి ఈరోజు గాయాలైందంటే ఎంత నిర్లక్ష్యంగా జరిగిందనేది మేము అడుగుతున్నాం. ఈరోజు అది ఒక దగ్గర మొత్తం టపాసాన్ని ఒక దగ్గర పెట్టేసి పక్కన రవ్వ పడిన వల్ల మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అది చిన్న చిన్న బిడ్డలు వాళ్ళు ఏం చేశారో నాకు అర్థం కాదు. కమిటీ ఏ నిర్లక్ష్యం తీసుకుని దీనికి ఎలా పర్మిషన్ ఇచ్చారు, దీనికి ఏ విధంగా తీసుకోవాలనేది మేము ఈరోజు అడుగుతున్నాం. మీ బిడ్డలకి ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము హామీ ఇస్తున్నాం. సరేనా?
దీనికి ఎంత దూరమైనా సరే మేము పోయి పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పెద్దాల చిన్నాల మంచిగా పిల్లవారం చేసేది ఏమవుతుంది అనుకోని లెక్కలు చేసేది దగ్గర కొనుక్కోండి స్నానం చేసి గణన చేసి దేవుని కాడికి పోదాం అనుకోను పిల్లకాయలు దేవుని కాడికి పోయినారు వాళ్ళు ఇష్టంగా టపాసులు బేల్ చేశారు ఇష్టంగా అంప లేకుండా ఊరు లేకుండా పిల్లకాయలు ఉన్నారా తల్లిదండ్రులు ఉన్నారు ఎవరు లేకుండా వాళ్ళు ఇష్టంగా బేల్ చేశారు కొన్ని లక్షలు తెచ్చిపోయారు టపాసులు ఇంత ముందు సంవత్సరం లేదు ఆ పని ఈ పని ఫుల్గా తాగేసి ఆ పని చేశారు వాళ్ళు అమ్మ అప్ప లేదు వాళ్ళు ఇష్టంగా తాగేసి ఫుల్గా వాళ్ళు ఏం లేని ఒక్కరు తాగేసి బేల్ చేశారు అంటే తాగి బేల్ చేశారు తాగకుండా పేల్చలా చెప్పలేమండి ఎందుకు చెప్పలేమంటే ఈ గాయాలు మామూలు ఒక కత్తి ఘాటు లేకపోతే పట్ట దోపుకున్న గాయాలు కాదు అందులో రకరకాల మిశ్రమాలు ఉంటాయి మట్టి మశానం అంతా పోయి ఇక్కడ వెళ్తాయి బట్టి ముందు డిస్కస్ చేయడం సేఫ్ కాదు బట్ ఇట్ ఈస్ సెప్సిస్ రకరకాల మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది సెప్సిస్ లోకి వెళ్తే అంటే ఇన్ఫెక్ట్ అయితే చిన్న గాయం అయితే టీటీ వేసుకుంటాం దీనివల్ల ఇప్పుడు ఇక్కడ కాకుండా మనం నెల్లూరుకి రిఫర్ చేస్తున్నాం నా పేరు నయీం గూడూరు జనసేన పార్టీ. ఈరోజు గత 17 రోజుల నుంచి వినాయక చవితి సంబరాల్లో మన గూడూరు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే వినాయక చవితి సంబరాలు జరుగుతూ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ నెల్లూరు జిల్లా మనుగోలు గ్రామంలో ఈరోజు చెరపల్లి నియోజకవర్గం మనుగోలు గ్రామంలో బీసీ కాలనీలో చాలా దారుణమైన సంఘటన జరిగింది. కరెక్ట్గా అరగంట ముందు ఒక టపాసులన్నీ పేలి ఈ విధంగా పిల్లల మీద మెయిన్ ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఏదైతే ఉందో ఉత్సాహానికి